సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మనకి తెలుగు సినిమాల్లో కమెడియన్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేసెస్ పెరిగిపోయారు. అవును. ఇప్పుడు ఈ జబర్దస్త్ లాంటి కార్యక్రమం వచ్చిన తర్వాత దానిలో చేసిన వాళ్ళందరినీ మళ్ళీ సినిమాల్లో చూస్తున్నాము. కొత్త కొత్త ఫేసెస్ని చూస్తున్నాము. మీకు అంటే సినిమాల్లో చేస్తే యాజ్ ఎ కమెడియన్గా చేయాలని ఉందా, లేదు క్యారెక్టర్స్ కూడా ప్లే చేయాలను? నేను అంటే ఒక జోనర్కే చేయాలని ఏం లేదు, అన్ని క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు దసరా చేశాను. దసరాలో నాది కామెడీ కాదు, అవును, మొత్తం కొంచెం అంటే హీరో సపోర్టింగ్ రోల్. అవును, అందులో సాంగ్స్, డాన్స్ చేసాం, క్రికెట్ చేసాం, ఫైట్స్ చేసాం, యాక్టింగ్ చేసాం, ఎమోషన్ చేసాం. సో అన్నీ చేసిన క్యారెక్టర్. ఒక కామెడీ అన్నట్టు కాకుండా, అంటే కామెడీ నన్ను ఎక్కువ కామెడీ చూసి ఆ రోల్స్కే పిలుద్దాం, సిరీస్ వల్ల ఆ రోల్స్కే పిలుస్తున్నారు. దసరా ఒక్కటే నన్ను స్టార్ట్ చేసింది. అంటే వీళ్ళు ఇంకో క్యారెక్టర్ ఉంది, చేయగలడు వీడు అని. ఎవరండి రీజన్? దసరాలో అది కూడా సేమ్ ఆడిషనేనా? ఆడిషన్ అంటే ఆడిషన్కి వెళ్ళాను. యాక్చువల్గా ఏమైందంటే ఇంకా 1 వీక్లో షూట్ స్టార్ట్ అయినప్పుడు నేను షార్ట్ లిస్ట్ అయినాను. అంటే అంతకుముందు ఫైనల్ అవ్వలా, అంతకుముందు వేరే వాళ్ళు లాక్ అయ్యారు. ఏమో డ్యూ టు ఆ క్యారెక్టర్ మళ్ళా చేంజ్ చేసి నన్ను తీసుకున్నారు. నన్ను కూడా నేను ఒక షోకి వెళ్ళాను, మూవీకి వెళ్ళున్నాను, 11 o'clock షోకి. నన్ను 2కి వెళ్ళాను నేను ఆడిషన్కి. నేనేమనుకున్నాను, ఏమో అంత హర్రీ ఉందో, సరే పిలిచారని చెప్పి ఇప్పుడే రమ్మన్నారని 2 o'clock వెళ్ళాను, నైట్ 2కి వెళ్తే ఆ రోజు శ్రీకాంత్ సారు మామూలుగా రారంట, వచ్చాక ఆల్రెడీ నా యూట్యూబ్ కంటెంట్ చూశారంట శ్రీకాంత్ అన్న. చూసి నన్ను చాలాసేపు అలాగే చూశాను. నాకు అసలు ఒక్క ముక్క తెలంగాణ రాదండి, మా తిరుపతి కాబట్టి పక్క రాయలసీమ స్లాంగ్ వస్తుంది. రవితేజ గారు, అప్పుడు ఈ స్లాంగ్ ఏంటి? మీరు కావాలని మాట్లాడుతున్నారు, ఒరిజినల్ స్లాంగ్ లో మాట్లాడండి ఒకసారి. ఒరిజినల్ స్లాంగ్ అంటే చిత్తూరు స్లాంగా? మామూలుగా అంటే యాక్షన్ లో అలా వస్తుందేమో కానీ మామూలుగా నాది ఇదే స్లాంగ్ ఉంటుంది. ఇలానే కాన్షియస్ మాట్లాడుతున్నా. నాకు తెలంగాణ రాదు, తెలంగాణ రాకపోయేసరికి అదేం పర్లేదు నేను చూసుకుంటా అని చెప్పి శ్రీకాంత్ అన్న నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. రైట్. ఎన్ని డేస్ చేశారండి? దసరానా? దసరా 86 days చేశాను. 86 days వర్క్ చేశారు. 86 days. ఓకే. 86 days మొత్తం ఒక సెట్ అనమాట. అందులో ఫుల్ డస్ట్, మేమంతా అందరం సిక్కేయం. నాన్న అయితే చాలా సార్లు సిక్కేయం. ఎక్కడండి సెట్? ఎక్కడది? ఇక్కడ బాచుపల్లి వేసారు. బాచుపల్లిలో సెట్ వేసారు. సెట్ వేసి 86 days దానిలోనే చేశారు. అవునండి, 86 days. ఒక 1 week ఇండోర్ వెళ్ళాం, మధ్యప్రదేశ్. అవుట్డోర్. ఇందోర్లో షూట్ చేసాం ఒక ట్రాక్ సీక్వెన్స్, మిగతా లొకేషన్. కీర్తి సురేష్ గారితో ఫొటోస్ చూసాము మధ్యలో. తర్వాత నానిగారిని బయట న్యాచురల్ స్టార్ అని ఆల్రెడీ పేరు వచ్చేసింది. సెట్లో ఎలా ఉండేవాళ్ళు? అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వీళ్ళతో? నాన్నతో నేను కలిసి కాంబినేషన్ ఉన్నాయి సీన్స్. నాకు తెలుసు ఆయన స్టార్ కదా, నాకు ఆయన తెలియకపోవచ్చు కదా, నేను ఆయన తెలియకపోవచ్చు. నేను మామూలుగా ఆ రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ ఫస్ట్ డే ధూమ్ధామ్ దోస్తాను. అంటే ఇప్పుడు దీక్షిత్ సెకండ్ హీరో తర్వాత ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే కొద్దిగా చెప్పడం, అంటే కొన్ని సీక్రెట్స్ తెలిసి నాకు ఒకటికే చిన్నప్పటి నుంచి ఆ సినిమాలో. సో ఆ రోజు కలిసాను ఫస్ట్ టైం నేను నాన్నని. అన్న నా పేరు రవితేజ అని షేక్ హ్యాండ్ ఇస్తే, రవి నువ్వు నాకు తెలుసు అనేసి అన్నాడు. అంటే ఆల్రెడీ కంటెంట్ చూశాడంట వైరల్లీ. సో చాలా హ్యాపీ అనిపించింది. కంటెంట్ చూశాడని చెప్పాక ఇద్దరికి ఆ డే సీన్ తర్వాత కొన్ని రోజుల తర్వాత సీన్ పెట్టారు. సీన్ పెట్టాక నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాన్నని సపోర్ట్ చేశాడు ఫుల్గా, చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఇద్దరం ఒక సింగిల్ టేక్లో చేసాం డైలాగ్. చేస్తే నాన్నని స్లాప్ చేయాలి, స్లాప్ చేసేసాను నేను. నాకు అసలు అంటే కామెడీ వీడియోస్లో ఫ్రెండ్స్ని అలా చేయడం ఈజీ, కానీ హీరో గారు తీసుకోవడం కష్టం కదా. అంటే హీరోని ఎవరైనా ఫ్రెండ్ కొడతారా? ఇంతవరకు నేను చూడలేదు. నాన్న పర్లేదు కొట్టురేవి అంటాడు. అయ్యో నాకు ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. అక్కడ కీర్తి సురేష్ గారికి మ్యారేజ్ అవుతున్న టైంలో కొట్టేది కదా సీన్, అదేనా? కాదు, ఇది ఎప్పుడంటే సాంగ్ అయిపోయినాక, సాడ్ సాంగ్ అయిపోయినాక కూర్చొని తాగుతుంటాడు, నేను వస్తాను. నేను వచ్చి చెప్తా ట్రాక్ దగ్గర,
చెప్పసేత కానీ పీక నీకు ప్రేమించినవా అని చెప్పి నేను తిడతాను అనమాట. అంటే ఫస్ట్ లవ్ చేసింది నువ్వురా. అదే అప్పుడు మ్యారేజ్ అవుతున్న టైమే కదా, మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అయ్యే టైంలో నేను పోయి అడుగుతా, ఏడుస్తుంటే ఏం చేస్తున్నావురా అంటే చోవైనాకి వచ్చిన అంటే ఆ డైలాగ్ చాలా పాపులర్. సో అలా చేసాం. యాంగిల్ చీట్ చేసి స్లాప్ ఓవర్లాప్లోకి వెళ్ళి మళ్ళీ వస్తుంది. అది అప్పటికి రాలేదు, ఇంకా ఓవర్లాప్కి వెళ్ళారు. ఎన్ని టేక్స్ తీసుకున్నారు స్లాప్ కా? ఓ చాలా టేక్స్. సీన్ ఏమో అయిపోయింది, స్లాప్ రావట్లేదు. సో అదొక్క స్లాప్ షాట్ మాత్రం ఓవర్లాప్ లో చేసి చీట్ చేసి చేశారు. కీర్తి సురేష్ గారిది ఏది ఆవిడ ఏమైనా మాట్లాడటం కానివ్వండి, చాలా బాగా మాడతారండి. ఈ దసరా టైంలో అయితే మాకు కంటిన్యూగా 86 days ఉన్నాం కదా, 86 days ఎక్కడ కలిసినా ఎక్కడున్నా దూరంగా ఉన్నా కూడా వచ్చి పలకరించిపోయేవాళ్ళు, వచ్చి కూర్చొని బాగా ఆడతారు, చాలా బాగుంటారు అండి. అసలు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు 86 days కి దసరాకి? అంటే అదే అంటే తక్కువే అండి, అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ, మంచి క్యారెక్టర్ కాబట్టి కొంచెం తక్కువే చేసుకుంటాను. అంటే మంచి సినిమా కాబట్టి నేను తగ్గి చేశాను. అంటే దాని ముందు హ్యాపీ బర్త్డే చేశాను, దానికి మంచి పేమెంట్. సో ఇది నా క్యారెక్టర్ బాగుంది అన్నట్టు కొంచెం తగ్గి, నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఎక్కువ కదా. ఇట్లాంటి సినిమా పడ్డప్పుడు అందులోనూ క్యారెక్టర్ సినిమా హిట్ అయింది, ఓకే, క్యారెక్టర్ మంచిది పడింది, ఆ నెక్స్ట్ కూడా వెంటనే మంచి ఆఫర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. హ్యాపీ బర్త్డే మైత్రి మూవీ మేకర్స్ చెర్రీ గారు ప్రొడ్యూస్ చేశారు, రితేష్ రాణా మన మత్తువల్ల 2 డైరెక్టర్ చేసింది. అది చేసిన తర్వాత మంచి క్యారెక్టర్, అదే అందులో మంచి క్యారెక్టర్ చేశాను. మేము అనుకున్నా అది మంచి క్యారెక్టర్, బాగా నవ్వుతారు అనుకున్నా, అది ఫ్లాప్ అయింది, అంతే బాగా ఆడలేదు. అది ఎక్స్పెక్ట్ చేసిన దాని తర్వాతే అయిపోతుంది అనుకున్నాను నేను, మంచిగా వస్తే మంచి క్యారెక్టర్స్ అంటే రీచ్ ఉంటుంది అనేసి అనుకున్నాను. దాని తర్వాత నాకు అర్థమైపోయింది, ఒకసారి రాలేదు, దాని తర్వాత నాకు ఛాన్సెసే రాలే. అప్పుడు కూడా 5-6 months ఖాళీగానే ఉన్నా. ఖాళీగా అంటే యూట్యూబ్ చేసుకుంటున్నా,